సుల్కల్ గారితో మీ స్నేహం ఎట్టయిపోయిందంటే, ఒక 10, 15 రోజులు మీరు మెసేజ్ చేయకపోతే ఆయన ఫోన్ చేస్తారంట. జరుగుతుందండి అది. ఇప్పటికీనా? స్టిల్ ఇప్పుడు స్టిల్ ఎలా సెట్ అయింది అంత బాండింగ్? ఏమో తెలియదండి. అంటే అదే అంటున్నాను కదా, అంటే మనకి అది చాలా తక్కువ మంది ఉంటారు. అంటే మనకి లైఫ్ జర్నీలో నువ్వు వెళ్ళే లైఫ్ జర్నీలో చాలా మంది తారసపడతారండి. కానీ నీతో ఉండిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. అందరిని మనం తీసుకెళ్ళాము కూడా, అంటే మన జర్నీలో కొంతమంది ఉంటారు. ఆ కొంతమందిలో నేనున్న ఆయన లైఫ్లో. సో నాకు అలాగేంటంటే తెలియకుండా ఒక బాండింగ్, సరదాగా మాట్లాడుకుంటే ఏం జరుగుతుంది, ఏం సినిమాలు చేస్తున్నావు, అదే మీరేం చేస్తున్నారు, తెలుగులో ఇంకేం జరుగుతున్నారు, కథలు విన్నారా అని ఎలా డైలీ మాట్లాడుకుంటూ ఉంటాం. ఎప్పుడైనా గిల్లుకొని టెస్ట్ చేసుకున్నారు? అంటే ఆయన ఆయన ఎంత హీరో అనేది అంటే కూడా వాళ్ళ ఫాదర్ లెగసీ, అంత పెద్ద స్టార్, ఆయన కొడుకు, ఇప్పుడు ఆయన అంత పెద్ద హీరో. ఇవన్నీ ఎప్పుడన్నా మనం అనుకోండి, అదే అంటున్నాం కదా, యాక్సిడెంట్ అదే అంటున్నానండి. మీరు ఇందాక అడిగారు కదా, మీకు వావన్ మూమెంట్స్ ఏముంటాయి మీరు సెలబ్రిటీ అయిన తర్వాత అంటే, అదే ఇప్పుడు ఆయన్ని దూరం నుంచి చూడడానికే బార్గేట్లు అని, సెక్యూరిటీ అని, బాడీ గార్డ్స్ అని బోల్డ్ అంతమంది ఉంటారు. ఇప్పుడు నాకు సినిమా ఇచ్చింది ఏంట్రా అంటే నేను డైరెక్ట్గా వెళ్ళగాను. కరెక్ట్. నాకు సినిమా అది ఇచ్చింది, నేను డైరెక్ట్గా వెళ్ళి ఏంటండి ఏంటి విశేషాలు, ఏంటి ఏం జరుగుతుంది అని నేను డైరెక్ట్గా మాట్లాడగాను. ఇది మీ సక్సెస్. ఎందుకంటే అంతే అదే ఆయన ఊరికనే రాడు కదా, ఇది మీ సక్సెస్. బట్ లేదండి, ఆయన అలా కాదు, మన సక్సెస్ చూసి వచ్చే పర్సన్ కాదండి ఆయన. సక్సెస్ ఏంటంటే వెళ్ళడం సక్సెస్. మనకి ఆయన దగ్గర తీసుకెళ్ళిందంటే మన సినిమా. ఆయన ఏంటంటే ఆయన కంటే మీకు ఆయన ఎంత బాగుంటాడో ఆ స్టాప్ కూడా అంతే బాగుంటారండి. అవును, బేసిక్గా ఒక ఫోటో కావాలని మీరు వెళ్ళారు అనుకోండి, ఇప్పుడు అవుతే ఇచ్చేస్తారండి. ఆయన అవ్వలేదు అనుకోండి, వాళ్ళ టీంకి చెప్తారు ఈ టైంకి తీసుకురమ్మని. మీరు అక్కడ లేరు అనుకోండి, వాళ్ళ టీం వస్తారు, ఈ పర్సన్ పొద్దున్న వచ్చేటి ఫోటో ఉందా ఇవాళ అంటే సార్ పిలుస్తున్నారు ఎక్కడ కనపడ్డా అని వచ్చి అడుగుతారు. అలా తక్కువ మంది హీరోలు ఉంటారండి అలా. ఆయన మళ్ళీ పిలిపించి ఆ టైంకి ఫోటో ఇచ్చి పంపిస్తారండి అలా హ్యాపీగా. సూపర్. సో ఎందుకంటే ఆయన్ని నాయి ఏంటంటే చాలా దగ్గరగా ఉంటాయండి కొన్ని విషయాలు. బట్ వర్క్ ఫ్రెండ్స్ ఎవరు కదా, ఏదో ఒకటి కలవాలి. కొన్ని విషయాలు ఉంటాయి, ఏది పెద్దగా పట్టించుకోరు ఆయన కూడా. ఆ టైంకి మీరు వచ్చి పలానా పెట్టారు అనుకో, ఓకే తీసుకుని తింటారు జెన్యున్గా. నేను హీరోని కదా, నేను తినకూడదు, నేను డైట్ కదా, నేను చేయకూడదు అని ఉండదు. వాళ్ళ సాటిస్ఫాక్షన్కి ఆయన ఇంత తిన్నా తింటారండి, తిన్నాను అనరు. అలాంటివి ఏంటంటే కొన్ని ఆయనకి నాకు కొన్ని మ్యాచ్ అవ్వడం, ఎక్కువగా మేము రీల్స్ షేర్ చేసుకుంటూ ఉంటాం సరదాగా. ఓకే, రీల్స్ అలాగే ఏమన్నా వస్తాయి అలాగా ప్రతిదీ. ఇప్పుడు ఆయనతో ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాం కదా, ఇప్పుడు ఆకాశంలో ఒకసారి చేస్తున్నాం మళ్ళీ, డిక్యూ గారు నేను. ఎన్ని కార్లు ఉన్నాయి ఆయన దగ్గర? ఏంటండి చాలా ఉన్నాయి, ఒక 70, 60 హైదరాబాద్లో చాలా ఉన్నాయండి. చాలా పిచ్చి అంటే కార్లు చాలా పిచ్చి. హైదరాబాద్లో చాలా కార్లు ఉన్నాయి, ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర కూడా తెలియదు. కొనేసి ఇక్కడ పెట్టేశారా? ఇక్కడ అంటే ఫ్రెండ్స్ దగ్గర ఉంటాయి. 60-70 కార్లు ఉన్నాయా? ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఎక్కువ అబ్బా. అండ్ అంటే ఇంతసేపు ఎందుకు అడిగానంటే, నేను ఒకసారి త్రిబుల్-ఏలో ఈవెంట్ జరుగుతుంది, లక్కీ భాస్కర్ ఈవెంటే. ఇంకా రిలీజ్ కాలేదు మూవీ, రిలీజ్కి ముందు ఏదో ఈవెంట్. మీరు స్టేజ్ మీదకి వచ్చారు. స్టేజ్ మీదకి వచ్చి దేవుడు మీకు లక్కీ ఛాన్స్ ఏమన్నా ఇమ్మంటే ఏం కోరుకుంటారంటే, దుల్కర్ లాంటి స్నేహితుడిని కోరుకుంటాను అని చెప్పి చెప్పారు. నేను బాగా గుర్తు, కింద అక్కడ ఫస్ట్ రోలో మీడియాలో ఉన్నాను. అంటే యాక్చువల్గా ఓపెన్గా చెప్తున్నాను, మీ లైఫ్లో లక్కీయెస్ట్ ఫ్రెండ్ దుల్కర్ అని చెప్పి చెప్పారు. ఏందబ్బా ఇంత బాండింగ్, ఈయన మామూలు ఆర్టిస్ట్, కసిరెడ్డి ఆర్టిస్ట్, ఆయన మెయిన్ హీరో, వీళ్ళిద్దరు ఎంత క్లోజ్ ఎప్పుడయ్యారు, ఎంత బాండింగ్ ఎలా అయిందంటే నాకు అప్పుడు అర్థం కాల. సినిమా రిలీజ్కి ముందు కదా. ఆ తర్వాత నాకు ఒక వీడియో కనిపించింది, మన ప్రసాద్ ల్యాబ్లోనో సంథింగ్ బయట అవుట్డోర్ యూనిట్లోనో, నేను లైవ్లో చూడలేదు, వీడియోలో చూశాను. కారు డోర్ దగ్గర మిమ్మల్ని ఆపి ముద్దులు పెడతా, హగ్ చేసుకుంటారు. అప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. అంటే ఒక ఆర్టిస్ట్ని, ఒక హీరో ఇంత దగ్గర తీసుకుంటాడంటే ఇది కదా గొప్ప విషయం అనిపించింది. ఎక్కడ జరిగింది అది? అది మనకి మన కాకినాడ కాదు, అదే మన కాకినాడ సైడే, ప్లేస్ అడిగి గుర్తులేదు నాకు. ఓకే, అది బాలాపురం దగ్గరలో ఏదో బీచ్ ఉంటుంది ఒకటి. ఓకే, ఆ బీచ్ దగ్గర షూట్ అయిపోయింది, అది లాస్ట్ డే. ఓకే, నేను బేసిక్గా ఏంటంటే పెద్ద ఆర్టిస్టులు కదా, నేను ఎప్పుడు ఆ షూట్ అయ్యేదాకా కూడా ఆయనకి నాకు ఎటువంటి కన్వర్జేషన్ లేదు. ఏంటి సీన్ ఏంటంటే, సార్ ఇది సార్, ఇది సార్, ఇది సార్, అంతే ఆయనకి నాకు. ఎందుకంటే
ఆయన స్థాయి, ఆయన హీరో, మనం వెళ్ళాము సరదాగా సినిమా చేసుకున్నాము, మన డైలాగులు మనం ఆయనకి ఇబ్బంది లేకుండా మనం డైలాగులు చెప్పాము, చేసుకుని వచ్చేసాము అంతే. నేను ఎప్పుడు పెద్దగా లేదు, ఏంటి ఏంటి ఆలోకన, ఓకే సార్ ఇంతే. ఏంటంటే లాస్ట్ డే, అది లాస్ట్ డే నేను అడగలే, ఎందుకంటే నేను ఫోటో అంటే అందరూ ఫోటో దిగుతున్నారు, నేను దిగలే. అంటే ఎందుకు, మన సినిమా అంతా ఉన్నాం కదా, మనం అందులో ఏదో ఒకటి తీసుకొని పెట్టుకోవచ్చు. ఆయన ఫోటోలు ఇచ్చి చూపోయి ఉంటారు, దాదాపు ఒక 150 మెంబర్స్ ఉంటారండి ఓకే. టెక్నీషియన్స్ అందరూ, అందరికీ ఫోటోస్ ఇచ్చాడు ఆయన. ఎందుకులే పర్లేదు, మనం ఎందుకు అడగడం అని నేను ఇబ్బంది పెట్టలే. ఆయనే పిలిచారు, కసి ఇట్రా అన్నారు. చెప్పండి సార్, అంతే ఓ ఫోటో ఇవి నాకని అంటే అలా ఫోటో ఇచ్చి ఇంకా అక్కడి నుంచి ఆ, ఆయన మీ యాక్టింగ్ అదన్నీ కూడా ఆయన మాట్లాడడం, ఆయన్ని చేయడం అంతా కూడా నేను డైరెక్టర్ ఎక్కువ టెన్షన్ పడిన సీను, నేను మనకి ముంబై పోర్ట్ దగ్గర అన్ని డబ్బులన్నీ పోయిన తర్వాత తింటా ఏడుస్తా సీన్ ఉంటుంది. ఓకే. ఏంటంటే డైరెక్టర్కి నాకు అయిపోయింది, అది మాకు ఒక క్లారిటీ ఉంది, ఎక్కువ చేయకు, ఎక్కువ టేకులు తీసుకోకు, మళ్ళీ బాగోదు. ఆల్రెడీ అప్పటికే పోలీసు వాళ్ళు వచ్చి అప్పుడు 4-5 అయిపోతుందండి, అప్పుడు వాకింగ్ వాటికి వస్తారు, ఖాళీ చేసేయాలా మీరు అని ఇది చేస్తుంటే, సరే సరే ఆయన యాక్షన్ చెప్పాడు, సీన్ అయిపోయింది, ఆయన ఓకే అన్నాడు. ఈయన ఎలా చేసిండు, ఓకేనా, ఓకే సార్ నాకు ఓకే అన్నాడు ఆయన. ఓకే అని అప్పుడు పడ్డాం. ఓకే. ఓకే మనోడు ఆర్టిస్టు, ఎందుకంటే కామెడీ సీన్స్ నీకు చేయడం వేరండి, ఎమోషనల్ సీన్ చేయడం వేరు. నేను అది చేసినప్పటి నుంచి ఆయన ఓకే మనోడు ఆర్టిస్టే అక్కడ అని అవును, గుర్తించి అర్థమైంది. అప్పటి నుంచి ఇంకా అలాగే లాస్ట్ డే ఫొటోస్ దిగడం. ఇంకా ఆ తర్వాత నుంచి ఆ, నేను నెంబర్లు అడగలేదు, ఎందుకంటే బాగోదు కదా, మనకి ఏదో ఫోటో ఇచ్చారని నెంబర్ అడిగితే బాగోదు. ఆయన ఇచ్చారా? ఆయనే ఆ, నా నెంబర్ తీసుకుని డైరెక్టర్ గారి దగ్గర నాకు మెసేజ్ దుల్కర్ చెప్పాడు. అక్కడి నుంచి ఇంకా అలా ఫ్రెండ్స్ అండి, సూపర్. డైలీ అలా వీక్లీ ఖచ్చితంగా వన్స్ మాట్లాడుకుంటూ ఉంటాం. అండ్ నాకు పర్సనల్గా నచ్చిన సీన్ ఏంటంటే సార్ లక్కీ భాస్కర్లో ఆ బ్యాంకులో ఆయన మొత్తం అవమానం అంతా అయిపోయిన తర్వాత బ్యాంక్ ముందుకు వచ్చి అందరితో మాట్లాడి అందరూ వెళ్ళిపోతారు, మీరు మాత్రమే ఉంటారు, ఉదయం నుంచి ఏం తెలియదురా ఏమన్నా పెట్టిస్తా అన్నప్పుడు అది అంటే మీరు మీ ఎక్స్ప్రెషన్ కూడా డైలాగ్ ఏమి ఉండదు అక్కడ, డైలాగ్ ఉండదండి, డైలాగ్ కన్వే చేయాలి, కన్వే చేయాలి. అది అది చాలా బాగా నచ్చింది నాకు. చాలా అంటే ఒక ఎవరిని అడుగుతాం, ఫ్రెండ్ని తప్పించి ఎవరిని అడగలేము. అంతే అంతే అండి. ఈవెన్ అమ్మని అడుగుతాము, అమ్మ తర్వాత ఫ్రెండ్ని అడగగలం, బంధువులను అడగలేము, రక్త సంబంధాలను కూడా అడగలేము. ఆకలేస్తుంది పెట్టి అడిగితే ఏమనుకుంటారు అంతే, బాగా బతికే కదా, బాగా బతికినాడు ఎప్పుడు చేసాడండి, ఎందుకంటే వాడికి నామోసీ కాదండి. అదేంటంటే ఇప్పుడు ఎందుకు బాగున్నాళ్ళు నేనే పెట్టాను కదా, ఇప్పుడు నేను వెళ్ళి అడిగితే ఆడు పెట్టే స్టేజ్లో ఉన్నాడు, పెట్టిన స్టేజ్లో ఉన్నాడు నాకు తెలియదు, నేను అడిగితే బాగోదని అడగడండి. బాబాతికి చెడిపోయినాడు, ఎప్పుడు ఉన్నంతలో తింటాడు, హ్యాపీగా ఉంటాడు అంతే. నాకు అది బాగా కనెక్ట్ అయింది. అన్ని అండ్ స్టిల్ ఇప్పటికీ రీల్స్ చాలా వస్తూ ఉంటాయండి ఆ సీక్వెన్స్ అంతా కూడా. నిజం సూపర్ మూవీ అండి, సూపర్ మూవీ.